మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం. సార్ నమస్కారం వలి గారు. చందు గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మొన్న ఆయన ఏం మాట్లాడారో మనం చూసాం. ఈ ప్రభుత్వం అసమర్థత వల్లే వరదల్లో 60 మంది చనిపోయారు. విజయవాడ వరద ముంపులో గురి కావటానికి వందలాదిగా ప్రజలు ఇబ్బందులు పడటానికి కారణమైంది ఈ ప్రభుత్వం అని కామెంట్ చేశారు. ఇప్పుడు పిఠాపురంలో కూడా పర్యటన చేస్తున్నారు, అలాగే మాట్లాడతారు. ఎలా చూస్తారు? అంటే ఇక్కడ ఈ బురద రాజకీయం మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి సఫిషియంట్ టైం ఇచ్చారు, ఒక 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకోమని. 11 సీట్లకి పరిమితం చేశారు. మీరు అభివృద్ధి మాటున సంక్షేమం అని చెప్పి బటన్ నొక్కి అభివృద్ధిని మర్చిపోయారు. సంక్షేమం కూడా లేదని ఇప్పుడు తెలిపోయింది. ఎందుకంటే చూస్తున్నారు ఎక్కడెక్కడ రోడ్లు లేకపోవటం, బుడమేరు 90% ఆక్రమణకు గురవటం. దీనన్నిటికి కారణం ఎవరు అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మీరు పిన్నెర్ల గారి మీద హత్యా ప్రయత్నం వెళ్తే జైలుకి వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తే మా వాడు అమాయకుడు అంటారు. ప్రపంచానికి తెలిసి ఈవీఎంలు పగలగొట్టింది ఆయన తెలుసు, ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది తెలుసు, ఆయన అమాయకుడు. అదే సమయంలో నందిగం సురేష్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి పార్టీ ఆఫీస్ ధ్వంసం చేస్తే ఆయన అమాయకుడు, మా సోదరుడు అంటారు. సరే, ఇవన్నీ ఓకే, అది మీ వ్యక్తిగతం. ప్రజలకి మీరేం చేశారు వలి గారు? మీరు నేను మాట్లాడుకుందాం. ఏదైనా రూపాయి సేవా గుణం ఉండాలి, చేసే ఇది ఉండాలి ప్రజలకి. బుడమేరు ఇప్పుడు 90% ఆక్రమణకు గురయ్యి ఈరోజు పరిస్థితి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారంటే వాళ్ళకి నువ్వు సహాయం చేయకపోగా అక్కడ బురద రాజకీయాలు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళాలి ఫీల్డ్ అంటారు. ఆయన 74 సంవత్సరాల వయసులో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తిరుగుతున్నాడు. ఒకవైపు పవన్ అంటే పవన్ రాలేదు ఎందుకు అంటారు. అంతా మీరే చెప్తారు. పవన్ వస్తేనేమో ఆయన ప్రకటించాడు, 6 కోట్లు ప్రకటించాడు కదా. తెలంగాణ ₹1 నిన్న ఇచ్చాడు, రేవంత్ రెడ్డి గారికి ₹1 చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. 400 పంచాయతీకి 400 లక్షలు, 4 కోట్లు ఇచ్చాడు. ఆ పెట్టే మనసు ఏమైనా ఉందా? ఇప్పుడు సరే, రాజకీయాలు రాకముందు 10 సంవత్సరాలు పార్టీ నడిపాడు. ఆయన అంతకుముందు సేవ చేశాడంటే పిల్లల డిపాజిట్లు కూడా తీసి 34 కోట్లు ఇచ్చాడు. కౌలు రైతులకు 5,000. ఏ రోజైనా రూపాయి జగన్మోహన్ రెడ్డి గారు తీశారా? మొన్న ₹1 ప్రకటించినారు పార్టీ తరఫున, కానీ ఇంతవరకు ఇలా బయటకు తెలియదంటారా? మరి ఆ ₹1 మరి వీళ్ళే సొంతగా పంచుతారేమో, మరి ఆ లెక్క కూడా రావు. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్కి వస్తే లెక్క వచ్చింది. నువ్వు కోటి ఇవ్వకుండా నీకు చాలా వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఈ దేశంలోనే అత్యంత ధనవంతమైన ఎమ్మెల్యేవి, మాజీ ముఖ్యమంత్రివి. అటువంటిది ఎందుకు నీకు సేవా తత్పరత లేదు? ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత చిన్న చూపా? ఈ చేయకపోగా ఇప్పుడు పిఠాపురం వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు, దత్తత తీసుకున్నాడు ఆ ఊరిని. శాశ్వత చిరునామా పిఠాపురం. మీరెళ్ళి స్వయంగా ప్రచారం చేసిన ఆ సిస్టరు, నా తల్లి అంటే ఆమె, ఈవిని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పినా ఏలా ఓటు ఇంకా 60,000 50,000 వచ్చేది, 70,700 మెజార్టీ. ఇంకా ఆయన వెళ్ళటం వల్ల ఇంకో 10,000 పెరిగింది. కాబట్టి ఆయన ఓడించలేకపోయాడు, అయిపోయింది. ఆయన కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసినప్పుడు అక్కడ ఏలేరు నది పొంగటం, అక్కడున్న గొల్లప్రోలు, పిఠాపురం పరిధిలోని చెరువులు అవన్నీ కూడా పొంగి రావటం. ఇంతకు ముందు గత ప్రభుత్వం పరిపాలించిన వాళ్ళు వైసీపీ పరిపాలించింది కదా, మరి ఎందుకు శాశ్వత పరిష్కారం చేయలేకపోయారు? చివరికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 4 ఎకరాల్లో కూడా ముంపు గురైందంటే ప్రకృతి వైపరీత్యాలు అలా వచ్చినాయి. ఏ విధంగా శాశ్వత చిరునామా చేయాలి, దీనికి బ్రిడ్జిలు ఎలా కట్టాలని కలెక్టర్ పిలిపించాడు. వెళ్ళాడు, ఫీల్డ్లో వెళ్ళాడు, తడుచుకుంటా మొత్తం ప్యాంట్ అంతా తడిచి వెళ్ళాడు. త్వరితగతిన విత్ ఇన్ 1 yearలో షార్ప్ డెసిషన్స్ ఉంటాయి అక్కడ. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సార్ అంటే, ఈ అలర్ట్ ఉందంట, వాతావరణ శాఖ నుంచి అలర్ట్ ఉంది, పైనుంచి వరద ఏ విధంగా వస్తుంది, నాగార్జునసాగర్లో పరిస్థితి ఏంటి, శ్రీశైలంలో పరిస్థితి ఏంటి, పులిచింతలో పరిస్థితి ఏంటి, ఎప్పటికప్పుడు ఈ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా, మరోవైపు భారీ వర్షాలు పడతాయన్న సమాచారం ఆయా శాఖల నుంచి ఉన్నప్పటికీ కూడా అలర్ట్ కాలేదు, సమీక్షలు చేయలేదు. రెవెన్యూ సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి ఇలా అధికారులను అప్రమత్తం చేయలేకపోయారు, సరైన రివ్యూలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది, పాలనా వైఫల్యం అంటున్నాడు ఆయన. సరే, ఆయన వైఫల్యం సార్, మరి ఈయన ఎందుకు చేయలే? ఖాళీగా ఉన్నారు కదా అందరూ, 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, ఎందుకు కనపడలా? పేరు నాని, ఈలి నాని, ఆ నాని, నేను కొడాలి నానిలు, వంశీలు ఉన్నారు కదా, రోజా, అంబటి రాంబాబు వీళ్ళందరూ ఉన్నారుగా, మధ్యలో అయిపోయారుగా, ఇంటికే పరిమితం ఎందుకు కావాలా? ఫీల్డ్లో ఎందుకు వెల్లంపల్లి తప్పితే నీ పక్కన లేరు? 5 ఉప ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ప్రజలకి బాధ్యత లేదా? మీరు సేవ చేయాలని ఆలోచన లేదా? కనీసం మీరు పొట్లాలను ఇచ్చారా? జనసేన కార్యకర్తలు పీకల్లో నీళ్ళతో పోయి వాళ్ళకి ఆహార పొట్లాలు ఇచ్చారు, చేతును అందించారు. మీరు ఎందుకు వైసీపీ కాటర్ మీ ఎమ్మటి నడవలా? ఇవన్నీ చేయబో రాజకీయాలు ఎందుకు? మరి మీరు ఒకటి హెల్ప్ లైన్ సెంటర్ పెట్టి వైసీపీ ఆఫీసులో ఇలా ఎలక్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు 90% ఆక్రమణ గురవుతుందంటే బుడమేరు
పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 90% ఎందుకు ఆక్రమణకు గురైంది, జగనన్న కాలనీ లోతట్టు ప్రాంతాల్లో ఎందుకు ఇచ్చారు, 20 లక్షలు కొని 60 లక్షలకి ప్రభుత్వం ఎందుకు చెల్లించింది, ఇది తప్పెవరిది? ఇక్కడ జగనన్న కాలనీ పిఠాపురంలో అంట అది 20 లక్షలు కూడా చేయదంట. చూడండి అది ఎంతకి ఇచ్చారు, 20 లక్షలది 60 లక్షల చేత ప్రభుత్వం చేత కొనిచ్చారు. అదే వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు. అది కరెక్టేనా చెప్పండి సార్? ఎవరు తప్పు ఇక్కడ? మీరు చేసింది ఏమీ చేయకపోగా, పోలవరం పూర్తి చేస్తున్నా చేయలేదు, జాబ్ క్యాలెండర్ చేయలేదు, ఇవన్నీ చేయకపోగా ఏంటి సార్ ఇది? 60 మంది చచ్చిపోయారంట కదా సార్ ఈ వరదల్లో. ఇప్పుడు వాతావరణ కేంద్రం, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు ఉంటాయి, హోంశాఖ ఉంటుంది, వాళ్ళు నివేదిక ఇస్తారు. మీరే చెప్పేయడానికి ఎక్కడ ఏది జరిగినా కానీ శవ రాజకీయాలు చేస్తా, ఇక్కడేమో వరద రాజకీయాలు చేస్తా, వరదలో సహాయం కార్యక్రమాలు చేయకపోయినా ఆయన 6 కోట్లు ప్రకటించాడు. మెగా ఫ్యామిలీ అంతా 8,25 లక్షలు ప్రకటించింది. మీరేం చేశారు? మీ సొంత వ్యాపార సంస్థ నుంచి 1 రూపాయలు ఇచ్చారా? ఎందుకు చేయలేకపోతున్నారు? ఉచిత సలహాలు మాని క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గర అవ్వండి. ప్రజలకు ఎందుకు మర్చిపోయారు మిమ్మల్ని అనేది సరే ఆకలింపు చేసుకుంటే బాగుండదు. పిఠాపురం వెళ్తే ఉపయోగం ఉంది. ఇప్పుడు వంగగీత గారు కూడా వెళ్ళారు, ఈయన వెళ్తున్నాడు. పిఠాపురం ఏం చేస్తాడు ఇప్పుడు? పోయి పవన్ కళ్యాణ్ తప్పని చెప్తాడా? డిప్యూటీ సీఎం నిర్లక్ష్యం అని చెప్తారా? కాకినాడ వెళ్ళి కలెక్టర్లతో ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ పెట్టాడు. ఉప్పాటి నుంచి అన్ని ఏరియాల్లో పోయి ఎక్కడికక్కడ తక్షణ చర్యలు తీసుకున్నారు. ఇంకెంతకంటే ఏం చేయాలి? ఆయన సొంత ఇల్లు కట్టుకున్నాడు, పొలం కొనుక్కున్నాడు, ఇంకేం చేయాలి? ఆయన విమర్శించడం సహేతుకం కాదు సార్. దీనికి ఏమంటారు? 60 మంది చనిపోయారు ఈ వరదల్లో, ప్రభుత్వం చంపేసింది అంటున్నారు. అంతకుముందు కూడా 36 మంది హత్యలు జరిగినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పి ఢిల్లీ పోయి ధర్నా చేసి. దీనికి ఆధారాలు లేవు సార్ వలి గారు. అక్కడ దానికి ఆధారాలు ఎవరెవరు చనిపోయారు లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వట్లా. కేంద్ర హోంశాఖ కూడా అడిగింది, ఇవ్వట్లా. ఇక్కడేమో వరదలు చనిపోయారన్నారు, లిస్ట్ ఇవ్వనండి. ఇప్పుడు వరదలు చనిపోతే ఇప్పుడు యాక్చువల్గా ప్రాణాపాయ స్థితి ఎక్కువ ఉండేది, కేరళ లాగా ఉండేది, వాయనాడు లాగా. ఎందుకు తగ్గిందంటే 4.5 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు అనుభవంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, సెంట్రల్ నుంచి హెలికాప్టర్లు ఇవన్నీ రాబట్టి, వైపు డిప్యూటీ సీఎం వీళ్ళంతా రివ్యూలు చేయబట్టి ప్రాణాపాయం 10ల సంఖ్యలో మాత్రం ఉంది. అవునా? ఆస్తి నష్టం మాత్రం ఎక్కువ జరిగింది. దీనికి కలెక్టివ్గా వెళ్ళి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసి జాతీయ విపత్తుగా ప్రకటించండి మోడీ గారిని అడగాల. అడగకుండానే చంద్రబాబు నాయుడు మీద నిందలైతే ఉపయోగం ఉందా? ఇది కాదు కదా. ఫీల్డ్లో మీరు వెళ్ళి ఏం చేశారు అనేది ప్రజలు చూస్తారు. ఏం వలి గారు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేది కాదు, ఏం చేసావు, నీకు సేవ చేసే గుణం ఉందా లేదనేది చూస్తారు తప్పితే రాజకీయాలు ప్రజలు అంతగా తీసుకోరు. ఎక్కడికెక్కడ ఎంత నిరసన వస్తుంది? ఎందుకు మీ పక్క నాయకులు దూరం అయిపోతున్నారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున ఆయన సొంత బంధువు ఒంగోలు, ఆయన వదిలిపెట్టి ఇంకా నాయకులు మిగతా 2-3 పేర్లు వినపడుతున్నాయి. వాళ్ళు కూడా వినపడి బయటకు వచ్చి జనసేన పార్టీ చేరుతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒక్కో జిల్లాలు వరుస పెట్టి మొన్న ఎలక్షన్లో చూసాం కదా, 9 కాన్స్టిట్యున్సీలు అయితే 9 జిల్లాలు అయితే 0కే పరిమితం అయిపోయింది. ఉభయ గోదావరి జిల్లాలు 0. మరి ఇప్పుడున్న కేటర్ని కాపాడుకోవాలా? మీ పక్కన ఎందుకు నమ్మకం లేకుండా వెళ్ళిపోతున్నారు కూడా ఆలోచించుకోవాలా. అంతేగాని ఈ బురద రాజకీయాలు చేయటం ప్రజలు స్వీకరించలేదు. ఓకే, చూద్దాం సార్, ఇప్పుడైనా తన తీరు మార్చుకుంటాడు లేదు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు.